కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె సింగరేణిలో విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేకత నిరసిస్తూ శ్రీరాంపూర్లో ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ ఆందోళనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ రేణుకుంట్ల శ్రీనివాస్ అందిస్తారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలతో పాటు ఐక్య కార్మిక సంఘాలు కూడా ఈరోజు బంద్ పిలవడం జరిగింది. దీంతో కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్న పరిస్థితి పడుతుంది. ప్రస్తుతం అయితే మనం శ్రీరాంపూర్లో ఉన్నాం. శ్రీరాంపూర్లో కార్మిక సంఘం కూడా ఆందోళన పరిస్థితి పడుతుంది. మనతో పాటు ఐఎఫ్టీ అధ్యక్షులు అన్న చెప్పండి, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆ 4 కోడ్లలో ఏముంది అసలు? కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం ఒక 100 సంవత్సరాలుగా హక్కుల్ని వాళ్ళ చట్టాలని అనేక పోరాటాల ద్వారా సమ్మెల ద్వారా సాధించుకున్నటువంటి వాటిని బీజేపీ ప్రభుత్వం 2019-20లో పార్లమెంట్లో 4 లేబర్ కోడ్లుగా మార్చింది. దీంట్లో ప్రధానంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటిది దీని వెనక ఉద్దేశం కూడా కార్పొరేట్ రంగానికి ప్రయోజనాలు కలిగించే విధంగా వాళ్ళ లాభాలకు వాళ్ళ ఆస్తుల రక్షణకు వాళ్లకు ఉపయోగపడే విధంగా పార్లమెంట్లో చట్టం చేసింది. కార్మికుల యొక్క హక్కుల్ని తాకట్టు పెట్టే విధంగా ఉన్నాయి. ఒకటి సంఘ హక్కు లేకుండా, సమ్మె హక్కు లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా, పర్మనెంట్ లేకుండా, ఇప్పుడున్నటువంటి కార్మిక చట్టాలు కార్మిక వర్గానికి అమలు కాకుండా ఇవన్నీ అంశాలు ఒక రకంగా కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చే విధంగా ఈ చట్టాలన్నీ కూడా ఉన్నాయి. కనుకనే ఈ కార్మిక చట్టాలు రేపు ఏప్రిల్ 1 నుంచి 2026 ఏప్రిల్ 1 నుంచి అమలైతే భవిష్యత్తులో కార్మిక వర్గం సమ్మె చేయటం ఉండదు, సంఘాలు పెట్టుకోవటం ఉండదు, పర్మనెంట్ ఉండదు, పిఎఫ్లు, బోనస్లు, పెన్షన్లు ఏ హక్కులు ఉండవు. ఒక రకంగా వెట్టి చాకిరి మాదిరిగా చేయాల్సింది తప్ప ఇంకో మార్గం లేదు. కనుకనే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మిక వర్గం అంతా కూడా సంఘటిత అసంఘటిత రంగం అంతా కూడా సమ్మెలో పాల్గొంటా ఉంది. సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి ఐఎఫ్టీ జాతీయ కమిటీ తరఫున విప్లవాభినందనలు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లని, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణని, అదేవిధంగా కనీస వేతనం 30,000 ఉండాలనేటువంటి డిమాండ్లతోటి వాళ్ళ సమ్మె నడుస్తూ ఉంది. ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే, 4 లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి ఈ ఒక్కరోజు సమ్మె కాదు, దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా, అదేవిధంగా రైతు సంఘాలు, ఎస్కేఎం అంతా కలిసి ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెలకు మేము సమాయత్తం అవుతాం. అప్పుడు ప్రభుత్వం అనివార్యంగా దేశంలో ఉత్పత్తులన్నీ కూడా బంద్ అవుతాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కారం చేస్తుంది. పరిష్కారం చేయకపోతే బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదనేటువంటిది సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కార్మిక సంఘాలు 4 కోట్లు రద్దు చేయకుండా నిరావధిక సమ్మె కూడా హెచ్చరిక చేపడుతుంది. ఇప్పుడు శ్రీనివాస్, విన్ టీవీ తెలుగు, మంచిర్యాల.